పుష్ప 2 మూవీ రీలోడ్ వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏముంటుంది? అదే కాకుండా దీంట్లో నుండి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతే కాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాలకి పోటీ ఇస్తామని చెప్పారు. అయితే అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే అల్లు పుష్ప 2 ఇంకెంత కలెక్షన్ వసూలు చేయొచ్చు, దాని గురించి క్లియర్ కట్ గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. సోది కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా స్కిప్ చేయండి. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కాదు, ఇప్పుడైతే వీడియోలో అయితే అడుగుతాం. ఆ రీలోడ్ వర్షన్లో ఏమేమి పెడుతున్నారు, ఏ సీన్లో యాడ్ చేస్తున్నారు అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్లో జరిగిన ఫైట్ సీన్ అయితే పూర్తిగా అయితే చూపిస్తారంట. సముద్రంలో పడ్డాక ఆ సీన్ అయితే కట్ చేశారు, దాన్ని క్లియర్ కట్ అయితే చూపిస్తారు. అదే కాకుండా దీంట్లో ఒక డైలాగ్ అయితే లీక్ అయింది. ఏంటంటే ఆ డైలాగ్, జనాలు శ్వాసిస్తున్నారు అంటే బతుకుతున్నారని లెక్క, అదే పుష్పరాజ్ శ్వాసిస్తున్నాడు అంటే ఎదుగుతున్నట్టు లెక్క. ఈ డైలాగ్ అయితే థియేటర్లో పడిన పూనకాలతో అందరూ ఊగిపోతారు. ఇదైతే పక్కా నాకైతే అనిపిస్తుంది. అలా ఉంది ఈ డైలాగ్. అదే కాకుండా క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ అయితే పెడతారంట. శకావత్ సార్ తో ఒక ఫైట్ సీన్ ఉందంట. జాలరెడ్డికి ఏమైంది అనేది కూడా క్లారిటీ అయితే చూపిస్తారంట. అసలు జాలరెడ్డిని చూపించలేదు, క్లైమాక్స్ లో చిన్నది చూపించారు. అయితే జాలరెడ్డి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అనేది కూడా చూపిస్తారంట. అదే కాకుండా రొమాన్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఒక సాంగ్ కూడా యాడ్ చేస్తారంట ఈ మూవీలో. సంక్రాంతికి వస్తున్న సినిమాలకి పోటీ ఇస్తామని పక్కాకైతే చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే డాకు మహారాజా, గేమ్ చేంజర్ మూవీ, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ పెట్టారు, దానివల్ల కలెక్షన్ బాగా వసూలు చేయాలి, పుష్ప 2 మూవీ కనుక ఉంటే అది సాధ్యం కాదు అనేది చెప్తూ వస్తున్నారు. అదైతే నిజం కాదు. ఎందుకంటే పుష్ప 2లో టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది. దాని కారణంగా ఈ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ చేయలేదు. లేకపోతే తప్పకుండా రిలీజ్ చేసేవాడు, ఇదైతే కన్ఫర్మ్ అయ్యా. కానీ ఏదైతే చెప్తున్నారు, చాలా మంది దీన్ని అయితే నమ్ముతున్నారు. పుష్ప 2 మూవీ ఇంకెంత కలెక్షన్ వసూలు చేయొచ్చు, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఈ మూవీ 1830 కోట్లు అయితే వసూలు చేసింది. అయితే ఈ మూవీ ఇండియాలో టాప్ మూవీగా నిలుస్తుంది. దంగల్ మూవీ రికార్డ్ అయితే పక్కగా లేపేస్తుంది. ఎందుకంటే రీలోడ్ వర్షన్ లో చాలా సీన్లు అయితే ఉన్నాయంట. వాటిని చూడడానికి పక్కగా అయితే వస్తారు. కేవలం 1 వీక్ లో అనమాట ఈ మూవీ 100 కోట్లు అయితే దాటుతుంది. అదే లెక్కన ఇండియాలో టాప్ మూవీగా, భారీ కలెక్షన్ వసూలు చేసిన మూవీగా, స్పీడ్ గా కలెక్షన్ వసూలు చేసిన మూవీగా, అదే కాకుండా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మూవీగా ఈ మూవీ అయితే నిలుస్తుంది. ఇదైతే పక్క. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా.